హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఆలూ సమోసా రోల్స్ అండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి వీటి తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం వాముని తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. వేసుకున్నవన్నీ బాగా కలిసే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆలు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు కార్న్ఫ్లవర్ అనేది బైండింగ్ పర్పస్ లాగా ఉపయోగపడుతుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 చేతులకి ఆయిల్ ఇలా అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని ఎడ్జెస్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా మరొకటి కూడా చూపిస్తున్నానండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అంతటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బాల్ని పొడిపిండిలో వేసుకొని అటు ఇటు అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న ఈ పిండిని రోటీ మేకర్ పీట మీద పెట్టి మీకు వీలైనంత పల్చగా రోటీస్ని చేసుకోవాలి. మీరు రోటీస్ అనేవి ఎంత పల్చగా చేసుకుంటే రోల్స్ అనేవి లేయర్స్గా అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేసుకున్న ఈ రోటీ మీద ముందుగా మీరు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ రోల్ని పెట్టి అది ఏ సైజులో ఉంటే ఆ సైజులో ఈ షీట్ని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ షీట్ మీద మీకు ఎన్ని రోల్స్ పడతాయో అన్ని రోల్స్ పెట్టుకొని షీట్ని కట్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ షీట్కి నాకు 3 వచ్చాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పైనుంచి ఇలా రోల్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ని టైట్గానే రోల్ చేసుకోవాలండి. లూజ్గా చేసుకుంటే మాత్రం లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు ఆయిల్లో వేసినప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటకు వచ్చి ఆయిల్ అనేది పాడవుతుంది. లాస్ట్లో ఇలా పిండికి వాటర్ అప్లై చేసుకొని రోల్ని టైట్గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న ఈ రోల్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఫైనల్గా ఇంకొక రోల్ని కూడా చూపిస్తున్నానండి. లాస్ట్లో మాత్రం మీరు పిండికి వాటర్ అప్లై చేసి మాత్రం సీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ దగ్గర ఉన్న స్టఫింగ్ మొత్తాన్ని ఇలా రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే రోల్స్ని కదపకుండా 1 నిమిషం తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం లోపల లేయర్స్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోల్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చూసారు కదా, ఆలూ సమోసా రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలకు మాత్రం ఈవినింగ్ స్నాక్స్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.